సెకండ్ హాఫ్ సూపర్ బాగుంది. Crazy, it's crazy. Blast and పర్లేదు బాగా. బ్లాక్ బస్టర్ అమ్మ మగుడు సూపర్ హిట్, అద్దరిపోయింది. లాస్ట్ లో క్లైమాక్స్ ఉంటుంది, అద్దరిపోయింది. సుజిత్ కి పవన్ ఫ్యాన్స్ పాలాభిషేకం చేయాలి. సూపర్ బ్లాక్ బస్టర్ బాగుందన్న. అదిరిపోయింది బస్సు. సినిమా హిట్ లేదు. And BGM was very nice. Tamanna crazy good. కొంచెం అనిపిస్తుంది, ఓన్లీ BGM అనిపిస్తుంది, బట్ ఇట్ వాస్ గుడ్. ప్రియాంక పెర్ఫార్మెన్స్ ఇట్స్ నైస్. చాలా బాగుందండి సినిమా. నిజంగా సుజిత్ కి మన తమన్కైతే గుడి కట్టాలి. ఆ మ్యూజిక్, ఆడి స్టేకి బీజిఎం చాలా బాగున్నాయి. సినిమా ఫైట్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. ఆల్మోస్ట్ కత్తిపాటి ఇంక నరుగుతుంటే మొత్తం అన్ని పైకి లభిస్తున్నాయి. చాలా బాగుంది. ఖుషి సినిమా అండి సార్, 100 ఖుషీలు. చాలా బాగుంది. పవర్ స్టార్ ఎక్సలెంట్, చాలా బాగుంది. ఏం లేదు, చాలా బాగుంది, చూడొచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ వస్తున్నాం, మేము మళ్ళీ రేపు మార్నింగ్ వస్తున్నాం. చాలా బాగుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. లాస్ట్ లో జపాన్ సీన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ అదిరిపోయిన సినిమా. గుడికట్టొచ్చు, చిత్తగూడేడు సంగీతం సూపర్ అన్న. సినిమా అసలు డైలాగులు, అసలు బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే హైలైట్. ఆ విజువల్స్ అన్ని అసలు కల్ట్ మూవీ. అసలు సీక్వెన్స్ లేదు, యాక్షన్ మూవీ మొత్తం తల్వార్ ఫైట్ హైలైట్ ఇచ్చి పడేది. తమన్ బీజిఎం అయితే హైలైట్ కొట్టిండు. విజువల్ సీన్స్ కింద వస్తున్నాయి, సూపర్. అన్నిటికంటే వేరే లెవెల్. అసలు మీ ఒక్కొక్క సీన్ కి ఖాళీ చూస్తుంటే మొత్తం గుస్ బంప్స్, మొత్తం వేరే లెవెల్. అసలు ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా ఉన్నాయి, కానీ కొంచెం ఇంకొకటి కొంచెం హీరోని ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుండే. రెండు బాగానే ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు. హీరో లేట్గా ఏం రాడు, స్టార్టింగ్ లోనే ఒక 5 minutes తర్వాత వస్తాడు. రాగానే ఫస్ట్ ఫైటింగ్ ఉంటది, ఫైటింగ్ తోటే ఇక సినిమా చూడండి బాగుంది. పార్ట్ 2 ఏం లేదు, ఇదే సింగిల్. ఈ సినిమాలో 3 హీరోలు. ఫస్ట్ హీరో పవన్ కళ్యాణ్ అయితే, సెకండ్ హీరో సుజిత్, థర్డ్ హీరో తమన్. సినిమా మాత్రం సూపర్. గబ్బర్ సింగ్ తర్వాత ఇదే సూపర్ హిట్. ఓజీ 2 ఉంది కానీ అంత క్లియర్ గా చెప్పాడు, కానీ వాచి సిటీ అని చూపిస్తాడు. సినిమా ఇంటర్వెల్ చాలా బాగుంటది. సినిమా చాలా బాగుంటది. ఒక్కసారి చూస్తే మాత్రం అర్థం కాదు. సెకండ్ హాఫ్ 2 సార్లు ఏం లేదు. కొత్తగా చాలా అంటే బ్యూటిఫుల్ గా అనిపించాడు. పవన్ కళ్యాణ్ కోసం ఫ్యాన్స్ కదా చచ్చిపోతారు అందరు. సుజిత్ సార్ సూపర్, అసలు చాలా క్లారిటీగా చాలా బాగా చూపించారు సార్ కదా. సుజిత్ సార్ డైరెక్షన్ 100/100 అంతే. పోస్టర్ అంతే. అదిరిపోయిందన్న సినిమా. బ్లాక్ బస్టర్ అంతే, తిరుగులేదు. తమనన్నా, సుజిత్ అన్నా, గుడి నీకు. హరిహర మరి వాళ్ళకి ఎన్ని ట్రోల్స్ అయితే వచ్చినాయో, దీనికి అంతమంది థియేటర్ కి రిటర్న్ వస్తారు. రిటర్న్ ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ 100% ఉంటారు. అంత గొప్ప సుజిత్ టేకింగ్ సాహోలో మీకు ఏ రేంజ్ లో కనిపిస్తుందో, ఒక ఫ్యాన్ మూవీ తీస్తే మీకు ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంది సినిమా. యూ విల్ లవ్ ఇట్, రిపీట్ పక్కా వస్తారు ఆడియన్స్.
సో ఇప్పుడే ఓజీ సినిమా చూసాము. సో మనం ఎలా పవన్ కళ్యాణ్ ఊహించుకుంటామో సో ఆ స్టైల్లో రియలిస్టిక్ గా కొన్ని ఉన్నాయి. సో ఆయన కుంపు గతంలో కూడా మనము తమ్ముడు సినిమాలో మనం కార్ల మీద చైలు పెట్టి ఆయన రియలిస్టిక్ గా కొన్ని స్టంట్స్ చేశాడు. సో ఆ స్టంట్స్ కి ఆయన యాస్టేజ్ గా సెట్ అవుతారు. సో ఆ విభాగంలో నాకు నచ్చింది ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు కొన్ని మాత్రం నా మైండ్ కొన్ని టచ్ చేసాయి. నేను ట్రైలర్ లో కొన్ని ఎక్స్పెక్టేషన్ చేశాను. సో ఆ విభాగంలో టచ్ చేశాను నాకు కొన్ని అయితే మాత్రం. ఎందుకంటే చాలా ఆయన సుజిత్ గారిని డైరెక్షన్ అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్ చేసి వస్తాము. సో ఆయన ఎమోషనల్ జోన్, ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారి స్టైల్ వేరు, సుకుమార్ గారి స్టైల్ వేరు, డిఫరెంట్ ఆఫ్ స్టైల్. సో ఇక్కడ రియలిస్టిక్ గా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని జోడించారు. తమ్ముళ్ళు కారులు పెట్టడం ఏదైనా కొన్ని స్టంట్స్ ఆయన రియల్ గా చేస్తారు. ఆ ట్రూప్ చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే. సో దిస్ ఈస్ ఇక్కడ ఏంటంటే కుంపు గాని జపనీస్ చైనీస్ ఆ వార్డ్స్ ని బాగా కల్పించడం. ఆ జపనీస్ చైనీస్ అవన్నీ కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారు కుంపు నేర్చుకున్నటువంటి విషయం మనందరికి తెలుసు. సో అక్కడ మాత్రం టచ్ చేసింది, నాకు బ్రెయిన్ టచ్ చేసింది. సాంగ్ లో కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. చాలా మంది సో నాకు రాలేదు. సో ఏంటంటే బాగా ఏంటంటే ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య చాలా బాండింగ్ చాలా బాగుంది. చాలా మంది ఎందుకు చూపించలేదని చాలా మంది అనిపించింది కానీ మన ట్రైలర్ లో కూడా. సో నో డిసప్పాయింటెడ్. హీరోయిన్ చాలా బాగుంది అనమాట. హీరోయిన్ గారిని చూపించిన విధానం కానీ ఫ్యామిలీ 2 సార్లు చూడొచ్చు. ఎందుకంటే చాలా అంత తొందరగా మైండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కదు అనమాట. స్టోరీలకు మనం రివీల్ అవ్వడం చాలా కష్టపడతా ఉంటుంది. సో నిదానంగా పిన్ టు పిన్ చాలా లెంత్ ఉంది దీంట్లో. అంటే డిఫరెంట్ క్యారెక్టర్లు ఒకటి ఇక్కడ ఉండదు. ఒక కేరళ వెళ్తుంది, ఒకటి బాంబే వెళ్తుంది, ఒకటి జపనీస్ వెళ్తుంది. స్టోరీ డిఫరెంట్ ఆఫ్ లొకేషన్స్ తీసుకున్నారు. అంటే ఆ లొకేషన్ తగ్గట్టుగా అలా తిరిగి వస్తుంది అనమాట కథ. చాలా బాగుంది. చెప్పలేము ఇంత మాత్రమే ఆశ్చర్యపోయింది. థ్యాంక్ యూ. అని సస్పెన్స్ ప్రకాష్ రాజ్ ఈ మధ్య జరుగుతున్న సిచ్యువేషన్ లో లాస్ట్ లో చిన్న ఇంట్రెస్ట్ ఇచ్చారు. చూడొచ్చు మనం మరి ఏం జరుగుతుందో తర్వాత చూడాలి. హ్యాపీ. థ్యాంక్ యూ. రేటింగ్ సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. థ్యాంక్ యూ. ఓజస్ గంభీర. సో ఒక కిస్ట్ అనేది మనకు క్యూరియాసిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బజ్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 1 మ్యాన్ షో చేశారని చెప్పొచ్చు. ఒక్కొక్కరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఒరిజినల్ గ్యాంగ్స్టార్ అన్నారు, ఓ మై గాడ్ అన్నారు. ట్విస్ట్ అయితే గనక పార్ట్ 2 ఆసమ్ గా రివీల్ చేశారు. సుజిత్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. యాక్చువల్ గా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఇలా చూపించిన సెకండ్ హాఫ్ లో ఒరిజినల్ గ్యాంగ్స్టార్ గానే చూపించబోతున్నారు. ఆ ఇంటి కూడా చాలా క్యూరియాసిటీతో రివీల్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో చాలా సినిమాలు చేశారు. ఈ ఓజీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే బాడీ లాంగ్వేజ్ ని బాగా హైలైట్ చేశాడు సుజిత్. డిఓపి కూడా ఎక్సలెంట్ అనిపించింది. తమన్ గారి బీజియం అయితే గనక భయంకరం. అసలు సాంగ్స్ అనుకుంటే సాంగ్స్ కు మినిట్ బీజియం అయితే గనక ఆసమ్. స్టోరీ కూడా ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక పిరికివాడు సినిమా చూస్తే ధైర్యవంతుడు అవ్వకపోతే గనక వాడి జిందగీ వేస్ట్. హ్యాట్స్ ఆఫ్ గా చెప్తున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు అందరు ఫ్యాన్స్ కి ఒక మోటో మూవీ ఇది. ఏమీ లేనివాడు ఎదగడమే ఇంపార్టెంట్, ఎదిగిన వాడు ఒదిగిన తర్వాత దక్కించుకుంటమే ట్విస్ట్. అలాంటి క్యూరియాసిటీ పాయింట్ తో ఫ్యామిలీ వర్షన్ కూడా ప్రియాంక గారి క్యారెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ అనిపించింది. వైలెన్స్ అనేది 100కి 200% ఉంది. ఆ వైలెన్స్ లో కూడా ఒక ఇమాజినేషన్ పాయింట్ అయితే కనుక బాగా రివీల్ చేశారు. బట్ ఇలాంటి కల్ట్ ఉన్న మూవీ చాలా వేరుగా వస్తుంది. చాలా ఈగర్ గా వెయిట్ చేసే వాళ్ళకి ఇదొక ట్విస్ట్ మూవీ అనుకోవచ్చు. వాస్తవంగా చెప్పాలంటే కనుక థియేటర్ల ముందు అంబులెన్సులు పెట్టుకోవచ్చు. ఏంటంటే రక్తం అనేది వేడెక్కడం వేరు, వేడెక్కిన తర్వాత ఎరిపెక్కి దాని ప్రభావం చూపిస్తాం వేరు. పవన్ కళ్యాణ్ దేవుళ్లాగా ఎందుకు కొలుస్తారా అన్న పదానికి ఆయన ఎంత సంపాదించాడని కాదు, ఎంత ఖర్చు పెడుతున్నాడు జనాలకి అనేది ఒక ఇంపార్టెన్స్. ఆయన రాజకీయాలు చేస్తాడు, సినిమాలు చేస్తాడు, ఆదరిస్తాము. మనలోంచి వచ్చిన హీరో, మనలోంచి వచ్చిన రాజకీయ నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. నా ఇప్పుడే ఓజీ సినిమా వచ్చినా ఆ డైరెక్టర్ సైకో అన్న ఏందన్నా మా పవర్ స్టార్ ఎలివేషన్ ఏంది, ఆ ఫైటింగ్ సీన్ ఏంది, మైండ్ పోయిందన్న. మన పవన్ కళ్యాణ్ గారు
ఆ ఎంట్రీ సీన్ కి ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్ కి డబ్బులు పెట్టచ్చు అన్న. ఏం ఎంట్రీ అన్న, ఎప్పుడొస్తాడా వెయిట్ చేస్తూ ఒకేసారి లో యాంగిల్ నుంచి కెమెరా వస్తుంది, కన్నులు అలా ఇది కదరా సినిమా అనుకున్నా. బ్రో నరకడం బ్రో. అది సుజీత్ నువ్వు బక్కాగా ఉంటావు కానీ నీ మైండ్ సైకో మైండ్ అయ్యా. మా పవర్ స్టార్ ని ఇంటర్వెల్ లో ఎప్పుడు ఫైట్ చేయాలా, అందరూ కింద భూమి మీద నరుకుతాడుగా, మా పవర్ స్టార్ ఆకాశంలో నరుకుంటా పోతూనే ఉన్నాడన్న. ఇది కథ. నేను ఏ సినిమాలో చూడలేనా, మా పవర్ స్టార్ అన్ని సినిమాలు చూసినా, కానీ ఈ సినిమాలో ఉత్సాహ కోత అయ్యా. అసలు నీ ఏజ్ పెరుగుతాందో తగ్గుతాందో కానీ దేవుడా ఇదిరా సినిమా. సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఇలా ఉంటది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను సూపర్. నువ్వు చెప్పినట్టే మీసం తిప్పుకోవచ్చు, గల్లా ఎగిరొచ్చుగా. ఇది అంటే పవర్ స్టార్ సినిమా. హరిహర వీరమల్లుకు డిసప్పాయింట్ చేస్తే ఓజీతో అందరి దూలా తీర్చేస్తాడు పవర్ స్టార్. సుజిత్ గారు అన్నా నమస్తే అన్న. నువ్వు సినిమా సూపర్ తీసినావు. పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలా చూపిన స్టోరీ మాత్రం మస్తు. ఇంకోటన్నా ఓ శివో అని క్లైమాక్స్ లో ఉంటదన్నా. ఆ డైలాగ్ నాకు వస్తలేదు కానీ అమ్మో ఏం మేనరిజము, నరకడాలు ఊచాకోతా కసా బ్లడ్ ఏందన్నా. ఆ బ్లడ్ బాయిలింగ్ ఇస్తే నేనే నరకపోతుంది అలా ఉందన్న. అలా అన్న సినిమా అంటే ఇది ఒక్కటే ఓజీ బ్లాక్ బాస్టర్. ఈ దసరాకి మావాడే సూపర్. చాలా బాగుందండి. నాకు పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ అన్ని చాలా బాగా నచ్చాయి. అది అయితే నెక్స్ట్ లెవెల్, చాలా బాగా అనిపించింది. అది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మ్యాచ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో కూడా తమను చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పారు. అలాంటి మళ్ళీ వస్తే అన్నాడంటే మీకు ఏమనిపించింది డైలాగ్ వినంగానే మీ ఫీలింగ్ ఏమనిపించింది? అసలు మీరు ఆ సీన్ లో పవన్ కళ్యాణ్ ని చూడాలి. ఆ వాయిస్ కి, అర్జున్ దాస్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కి, తన ఎంట్రీకి చాలా బాగా లైక్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. దీనికి సెకండ్ సీక్వెన్స్ ఏమైనా ఉందా? ఇచ్చాడు ఉంది, అది చూస్తే అర్థం అవుతుంది. ఇప్పుడు చెప్తే రివీల్ చేసినట్టు హీరోయిన్ పాత్ర ఉందా లేదా తక్కువ ఉందా? ఉంది, ఉన్నా కూడా స్మాల్ పార్ట్ అయినా చాలా డీసెంట్ గా ఉంది. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా చాలా యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నాకైతే మూవీ చాలా బాగుంది. ఏమంత బాగుందంటే అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, అంత బాగుంది. ఎక్కడ వెయిటర్ కనబడుతుందా? ఓజీ నెక్స్ట్ లెవెల్ ఉందన్న సినిమా మటుకు ఎక్కడా కూడా స్టార్ట్ టు ఎండ్ ఆడుతూనే ఉన్నాడు సుజీత్. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి ఒక బ్లడ్ బాత్ ఫిలిం లో చూస్తామని అయితే అనుకోలా. కత్తిని వాడడం ఎలాగా అనేది ప్రభాస్ గారు ఒక సినిమాలో చెప్తారు, నాకంటే ఎవరు బాగా వాడలేరని. పవన్ కళ్యాణ్ గారు అంతకు మించి డబుల్ రేంజ్ లో వాడారు అనిపించింది. అండ్ సాహో రిఫరెన్స్ ఒకటి ఉంది, సెకండ్ పార్ట్ సింక్ అవుట్ చేశారు. సో ఓవరాల్ గా సినిమా సూపర్. అండ్ ఇక్కడ మేము చెప్పాల్సింది ఒకటి, సుజీత్ హ్యాండిల్ చేయగలరా, సుజీత్ ఎలా చేస్తాడు, ఎలా చూపిస్తాడు అనుకుంటే, ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోని ఎలా చూపించాలనుకున్నాడో అలా చూపించాడు. నిజంగా ఫ్యాన్ బాయ్ నా హీరో ఎలా ఉండాలి అని ఒక కోరిక ఉంటది కదా, దాన్ని 100% ఫుల్ఫిల్ చేసుకున్నాడు. అండ్ ఫ్యాన్స్ కి 100% అంటే ఒక ఫ్యాన్ తన ఫ్యాన్స్ కి ఎలాంటి కోరిక ఉంటది అనేది తెలుస్తుంది కాబట్టి అది 100% న్యాయం చేశాడు. తమనన్న ఏం తక్కువ ఉన్నా నువ్వు, బీజిఎం మటుకు మామూలుగా లేదు. బీజిఎం అయితే ఊచకోత అనమాట సినిమాలో. స్టార్ట్ అండ్ ఓజెస్ గా ఆయనకు వచ్చేది, ఓమికి వచ్చేది, రెండు డిఫరెంట్ మ్యూజిక్స్ ఎక్కడికక్కడ అదిరిపోయాయి. సాంగ్స్ కూడా ఎక్కడా డిస్టర్బ్ చేయదు. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ ప్లాట్ ఒకటి, క్లైమాక్స్ లో అర్జున్ దాస్ గారి కాల్ వచ్చిన దగ్గర నుంచి వచ్చే సీక్వెన్స్ ఒకటి సినిమా నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడుతుంది. క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సినిమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. సస్పెన్స్ అన్ని సెకండ్ హాఫ్ చూస్తే లైట్ అండ్ సెటిల్మెంట్ సూపర్ హిట్ సినిమా, ఏది కూడా తగ్గదు. ఓవరాల్ సూపర్ హిట్ ఫిలిం. హీరోయిన్ క్యారెక్టర్ ఉంటే తక్కువసేపు అయినా కూడా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్, ఆమె కూడా చాలా మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ బాగుందని చెప్పి మొత్తం చెప్పి బ్రో ఇంకో 12 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటది ఈ తుఫాన్ ని, ఇంకో 12 ఏళ్ళు గుర్తు పెట్టుకుంటది అన్నమాట. అంతే. పవర్ స్టార్ జిందాబాద్, పవర్ స్టార్ జిందాబాద్, అంతే.
నేను ఒక రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ గా చెబుతున్నాను. పవర్ స్టార్ ఫ్యాన్స్ కల్ట్ చూపిస్తున్నారు లోపల థియేటర్ లో. ఏందన్నా స్వాగ్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఆ గ్యాంగ్స్టర్, నిజమైన గ్యాంగ్స్టర్ ఇలాగే ఉండేదేమో ఒకప్పుడు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు లోపల చూపెట్టారు. అసలు ఏంటి డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు విజయ్ అయినా మనందరి కోసం తీశాడు, ఓజీ అన్నట్టు పిచ్చెక్కిచ్చేశారు. పవన్ తుఫాన్ హెచ్చరికలు స్టార్ట్ అయిపోయాయి. ఎవ్వడేం పెట్టినా ఎవ్వడేం చేయలేడు. మామూలుగా లేదన్న సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే జలకతికలాజా అని విలన్ అయితే పిచ్చెక్కిచ్చేశాడు. అసలు అన్న లైట్ కళ్ళలో కొడుతుందని బాగా. ఎలా ఉంది చెప్పండి. 3 సార్లు చెప్పాలి చాలు. సారీ చాలు. మూవీ చాలా బాగుండే, ఎంజాయ్ చేసా. సెకండ్ హాఫ్ ఎక్కువ నచ్చింది అంతే. సాంగ్స్ అయితే ఫైర్, అంటే ఫైర్ స్టామ్. హీరోయిన్ చాలా తక్కువ చూపించారు ఆయన అంతే. నాకు అదేం అనిపించలేదు. అన్నారు చాలా మంది కనెక్షన్ ఉందని, కానీ అదేం అనిపించలేదు నాకు. మేబీ అంటే మేబీ ఏమో కైండ్ ఆఫ్ క్లైమాక్స్ అంటే ఎంట్రీ మెయిన్లీ హైలైటెడ్ సీన్స్ అయితే.